రెండవ పేతురు 2వ అధ్యాయం 17వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరు నీళ్లు లేని బావులు. వీరు అని అన్నాడు. వీరు అని అంటే అక్కడ మనుషులే. ఎవరి గురించి చెప్తున్నాడు? వీరు అన్నాడంటే అక్కడ ఒకటి గురించి చెప్తున్నాడు. వీరు ఎవరట? ఆ ప్రవక్తలు. ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించను అని చెప్పి అంతకుముందు వాక్యం మాట్లాడాడు. ఆ ప్రవక్త ఎలా ఉన్నాడట? ఒక ప్రవక్త నీరు లేని బావిలాగా, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘంలాగా ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ మేఘం అనగా ఒక ప్రవక్త అని, బావి అనగా ఒక ప్రవక్త అని ఇక్కడ తెలియపరచబడుతుంది. మోషే మేఘంలో బాప్తిస్మము పొందెను అని రాయబడి ఉంది. మోషే మేఘంలో బాప్తిస్మం ఎలా పొందారు? భూమి మీద నీళ్లలో బాప్తిస్మం పొందడం అంటే అది మన సహజం. మేఘంలో బాప్తిస్మం పొందడం అంటే కొంతమంది అంటారు మేఘం అంటే నీరని అర్థం వస్తుంది అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ మేఘము అంటే ఒక ప్రవక్త అని అర్థం వస్తుందని తెలుసుకోవాలి. మేఘం అంటే నీరు కాదు, మేఘం అంటే ఒక ప్రవక్త. ఒక ప్రవక్త నీటి ఊట వలె ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. ఒక నీటి ఊట, అది బావి. ఆ బావి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని యొక్క బోధకుడు, దేవుని యొక్క సేవకుడు ఒక ప్రవక్త. దేవుడు ఏర్పరచుకునేటువంటి వాడు నీళ్లున్నటువంటి బావిగాను మేఘముగాను ఉన్నాడని, అతనిలో బాప్తిస్మం పొందాలని, అతనిలో బాప్తిస్మం పొందాలి అనగా అతనిలో కడగబడాలి అని అర్థం తెలియపరచబడుతుంది. దీనిని గ్రహించండి. ఆమేన్.